నమస్కారం. మన వానికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. 170 చట్టాన్ని మా ప్రభుత్వం సవరించబోదు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, తమ కూటమి ప్రభుత్వం 170 చట్టాన్ని సవరించబోదని, అలాగే మిగిలిన గిరిజన చట్టాలను కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తుందని, గిరిజన సంఘాలు ఎటువంటి అపోహలకు లోను కావద్దని ఆయన అన్నారు. నమస్కారం. ఈ నెల 11, 12 తేదీల్లో ఆదివాసీ సంఘాలు బంద్కు పిలువడం జరిగింది. 170 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయకూడదనే నినాదంతో ఈ బంద్ను పిలిపించారు. కానీ కూటమి ప్రభుత్వం కానీ, తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ ఎవరు కూడా 170 చట్టాన్ని రద్దు చేయడానికి సుముఖంగా లేరు, రద్దు చేయరు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే, ఏజెన్సీలో ఒక 170 చట్టమే కాదు, అనేక చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలన్నీ కూడా అమలు చేయడానికి ఇబ్బంది లేకుండా అమలు జరగడానికి కూటమి ప్రభుత్వం పనిచేసిందని నేను తెలియజేస్తూ ఉన్నాను. గతంలో కూడా ఉపాధి అవకాశాలు కల్పించింది గిరిజన ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వమే. అదేవిధంగా వ్యవసాయానికి, జీడిమడ తోట పెంపకానికి అభివృద్ధి చేయడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. కానీ ఎవరో ఒక మాట అన్నారని దాన్ని చిలవలు పొలవలు వలిచి దాని మీద ఈ బంద్ పిలిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఈరోజున వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గ చర్యలు మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాము.